హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే కరాచీకి అయితే వెళ్ళామండి. కరాచీ బేకరీలో. సో అక్కడికి వెళ్ళేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుందానని ఈ వీడియో అయితే తీశాను. సో ఇక్కడైతే నేనైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఈ స్నాక్స్కి అయితే నాకైతే ఒక 1050 రూపీస్ దాకా అయితే పడింది. సో కరాచీలో ప్రజెంట్ ఇప్పుడైతే బాగానే ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఇవి ఎప్పటికీ ఉంటాయో లేవో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే బాగానే ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసమే మేమైతే స్నాక్స్ అయితే తీసుకున్నాను పిల్లల కోసం అయితే. సో అవి ఏమేమి తీసుకున్నాను అనేది మీకైతే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశాను. సో ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే కరాచీకి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మేమైతే అత్తాపూర్లో అయితే వెళ్ళామండి కరాచీకి అయితే. సో వెళ్ళేసి ఇప్పుడు నేనైతే మీకైతే చూపించేది అయితే చాక్లెట్స్ అండి. ఈ చాక్లెట్స్ అనేది ఒక్క 4 చాక్లెట్స్ అయితే వచ్చాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. సో నేనైతే మీకైతే ప్రైస్ కూడా చూపిస్తున్నాను. సో నేను చూపించే దాంట్లో మీకైతే రీజనబుల్ అనిపించింది ప్రైజెస్ అని అనుకుంటే మాత్రం మీరు కూడా కరాచీకి అయితే వెళ్ళండి. సో నాకైతే రీజనబుల్ అయితే అనిపించింది. ఎందుకంటే చాక్లెట్ అనేది చాలా టేస్ట్ అయితే ఉందండి లోపల అనేది. అండ్ చాలా టేస్ట్ కూడా ఉంది అండ్ పిల్లలు కూడా బాగా లైక్ చేశారు. సో అందుకోసమే ఒక్కొక్కటి ఇండైరెక్ట్గా 25 రూపీస్ అయితే పడినట్టండి. కాస్ట్ వచ్చేసి 4 చాక్లెట్స్ వచ్చేసి 100 రూపీస్. సో 25 రూపీస్ అయితే పడినట్టు. కానీ ఈ 25 రూపీస్కి అయితే నాకైతే టేస్ట్ అయితే చాలా వర్త్ అనిపించిందండి. సో అందుకోసమే షేర్ చేసుకుందామని నేనైతే వీడియో అయితే తీశాను. ఇక్కడ చాలా స్నాక్స్ అయితే మంచి రేట్స్ అయితే రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయండి. సో అందులో మేమైతే మా బడ్జెట్ని బట్టి ఇంత రూపీస్ అయితే తీసుకున్నాము. అవే నీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాము. సో ఇప్పుడు చూపించేది అయితే చాక్లెట్స్ పేరు అయితే కోకో అటనీ అట అండి. అండ్ ఇవి వచ్చేసి దాని ప్రైజెస్ వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి 300 రూపీస్ అయితే పడిందండి. సో 300 రూపీస్కి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయో నాకైతే తెలియదు, కానీ నేనైతే కౌంట్ అయితే చేయలేదండి. కానీ ఇందులో చాక్లెట్ ఫ్లేవర్స్ అనేది చాలా టేస్ట్ అయితే వచ్చాయి అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే వచ్చాయండి ఇందులో. సో అదే మీకైతే చూపిస్తున్నాను. సో ఫ్లేవర్స్ కూడా ఒక 5 to 6 ఫ్లేవర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు నేనైతే మీకైతే చూపించేది అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి. సో ఇలానే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే వచ్చాయి. ఒక్కో ఫ్లేవర్ ఒక్కొక్క చాక్లెట్స్ అనేది ఉన్నాయి. సో మీకు నేను అన్ని చూపించలేను, అందుకోసమే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. దీని నేమ్ వచ్చేసి హజిల్ నట్ అని అయితే ఉందండి. సో ఇక్కడ ఫ్లేవర్ని బట్టి దాని లోపల కూడా చాలా టేస్ట్ అయితే డిఫరెంట్ అయితే ఉందండి. అండ్ ఇప్పుడు చూపించేది అయితే ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ అన్నట్టు. అండ్ అది కూడా టేస్ట్ అయితే చేశానండి, చాలా టేస్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది అయితే ఆల్మండ్ టేస్ట్ అండి. సో లోపల అనేది ఒక్కొక్క ఫ్లేవర్కి ఒక్కో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ నాకైతే ఈ బాక్స్ అయితే 300 రూపీస్ పెట్టి అయితే కొన్నాను. ఇందులో వచ్చేసి 5 ఫ్లేవర్స్ అయితే వచ్చాయి. ఈ 5 ఫ్లేవర్స్ డిఫరెంట్ టేస్ట్లు అయితే ఉన్నాయి అండ్ చాలా బాగా అనిపించాయండి. అందుకోసమే నేనైతే వీడియోలో అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ 5 ఫ్లేవర్స్ కూడా. మీకు కూడా ఈ బాక్స్ కనుక రీజనబుల్ అనిపిస్తే కరాచీ బేకరీలో అయితే వెళ్ళి తీసుకోండి. నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చాయి చాక్లెట్స్. అండ్ నెక్స్ట్ చూపించేది అయితే స్నాక్స్ అండి. సో ఇవైతే కరాచీ స్నాక్స్ అంట అండి. లోపలైతే డైరీ మిల్క్ బాల్స్ లాగా ఉండేసి లోపలైతే అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. సో ఈ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉందండి. అండ్ ఇందులో వచ్చేసి 10 దాకా ఉన్నాయి చాక్లెట్స్ అయితే. లోపలైతే ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్ అయితే పడినట్టు అండి. అండ్ లోపల వచ్చేసి చాక్లెట్స్ అయితే చాలా టేస్ట్ అయితే వచ్చాయి. 10 పీసెస్ అయితే వచ్చాయి క్వాంటిటీ అండ్ 100 రూపీస్ బాక్స్. సో ఒక్కో పీస్ వచ్చేసి 10 రూపీస్ ప్రైస్ అయితే పడింది. అండ్ 10 రూపీస్కి నాకైతే టేస్ట్ అయితే చాలా వర్త్ అయితే అనిపించిందండి. అందుకోసమే నేనైతే వీడియో అయితే తీశాను. సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే పిల్లల కోసం అయితే లేదా మీకోసమైనా ట్రై చేస్తారు అనేసి. సో నేను తీసుకున్న స్నాక్స్లో ప్రతిదీ టేస్ట్ అయితే ఉందండి. నేనైతే అన్ని టేస్ట్ చేశాను. సో అన్ని టేస్ట్ చేసిన తర్వాతనే మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాను అన్నట్టు. సో మీరు కూడా ఏమన్నా బై చేసుకుంటారేమో ఇంత మంచిగా ఉంది అనేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. సో ఈ చాక్లెట్స్ అనేది మా పిల్లలకైతే బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ తీసుకున్నది ఏంటంటే డ్రై ఫ్రూట్ కచోరీ అండి. అంటే లోపల వచ్చేసి దీనికి కచోరీ ఉంటారు కదండి, అలా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి 130 రూపీస్ అయితే పడింది దీని ప్రైజు. అండ్ పీసెస్ అనేది లోపల అయితే చాలానే వచ్చాయి.
నాకైతే వర్త్ అయితే అనిపించిందండి. క్వాంటిటీ కూడా చాలా బాగానే అనిపించింది. సో ఇక్కడైతే మీకైతే చూపిస్తున్నాను చూడండి, లోపల అనేది ఎన్ని పీసెస్ అయితే వచ్చాయి అనేది కూడా నాకైతే బాగా నచ్చింది, టేస్ట్ కూడా. అండ్ కరాచీలో దాదాపు చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయండి. అందులోవి మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. మేమైతే కరాచీకి వెళ్ళిన ప్రతిసారి ఈసారి తీసుకున్నవి కాకుండా కొత్తగా ట్రై అయితే చేస్తుంటాను, ఎలా ఉంటుంది టేస్ట్ అనేసి. సో అందుకోసమే ఇవి కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం అయితే ఆల్మండ్ డార్క్ చాక్లెట్ అనేది తీసుకున్నానండి. సో మా పిల్లలకు డైరీ మిల్క్ చాక్లెట్స్ అన్నా, తర్వాత ఆల్మండ్ చాక్లెట్స్ అన్నా, సిల్క్ చాక్లెట్స్ అన్నా, బబుల్ చాక్లెట్స్ అన్నా ఇలా చాలా బాగా ఇష్టపడతారు. సో దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అండి. సో ఈ 250 రూపీస్కి లోపల చాక్లెట్ అనేది ఎంత బాగుంటుంది అనేది, టేస్ట్ అయితే చాలా వర్త్ అండి. అండ్ పిల్లలు బాగా ఇష్టపడతారు చాక్లెట్స్ అయితే. సో కరాచీలో నేనైతే వెళ్ళిన ప్రతిసారి డిఫరెంట్ చాక్లెట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటానండి. సో ఇక్కడ కరాచీలో స్టార్టింగ్ వచ్చేసి 25 రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి ఇక్కడ. సో 25 రూపీస్ నుంచి మనం పెట్టే బడ్జెట్ని దాకా అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ వచ్చేసి 25 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ తీసుకున్నది ఏంటంటే ఫ్రూట్ బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి, కరాచీ ఫ్రూట్ బిస్కెట్స్ అంట. సో నాకైతే లోపలైతే బిస్కెట్ టేస్ట్ ఫుల్ గీ అయితే వేసున్నారు. అండ్ దీని లోపల బిస్కెట్స్ చాలా టేస్ట్ అయితే వచ్చాయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ అయితే ఉందండి. సో మనము 170 రూపీస్ చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకైతే, ఎందుకంటే బిస్కెట్స్ అనేది అంత బాగా టేస్ట్ అయితే వచ్చాయండి. సో ఇవి దీంట్లో పాటు గీ అయితే బాగా ఎక్కువ వేశారు. అండ్ కరాచీ ఫ్రూట్ బిస్కెట్స్ కదండి, చాలా బాగా అనిపించింది. అండ్ బిస్కెట్ టేస్ట్ కూడా సూపర్ అనిపించిందండి. నేనైతే ఇప్పుడు కొన్న ఐటమ్స్లో అయితే నాకు ప్రతిదీ చాలా టేస్ట్ అయితే అనిపించిందండి. సో అందుకోసమే నేనైతే వీడియో అయితే తీశాను. సో ఎవరికైతే పిల్లలైతే ఉన్నారో వాళ్ళు కూడా కొత్తగా ట్రై చేయాలి స్నాక్స్ అనే వాళ్ళైతే ఇట్లయితే ట్రై అయితే చెయ్యండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది అయితే డార్క్ చాక్లెట్ అండి. సో ఈ చాక్లెట్ అయితే కరాచీ బేకరీలో అయితే బై 1 గెట్ 1 అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంది. ఈ 200 రూపీస్కి అయితే మనకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు చాక్లెట్ అయితే. సో మేమైతే ఒకటి కొన్నాము, ఒకటి ఫ్రీ అయితే వచ్చింది. సో ఒకటి మా బాబుకు అండ్ ఒకటి మా పాపకైతే తీసుకున్నామండి. సో ఇక్కడైతే ఈ చాక్లెట్ అయితే చాలా వర్త్ అయితే అనిపించింది. అండ్ చాలా టేస్ట్ అయితే ఉంది. మనం ఒకటి చూసేది ఏంటంటే తక్కువ ప్రైస్లో మంచి టేస్ట్గా ఉండేవి ఏంటి అంటే, నాకైతే ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్కి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది అని అనిపించింది. అందుకోసమే ఈ వీడియో అయితే తీసానండి. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా స్నాక్స్ అయితే బై అయితే చేసుకోండి, తక్కువ ప్రైస్లో రీజనబుల్గా దొరికే స్నాక్స్ అయితే. అండ్ కరాచీలో చాలా ఉన్నాయండి ఇంకా మనం తీసుకోవాల్సింది, మనకు పిల్లలు తినాల్సింది. సో ఇప్పటికైతే ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అది వీడియో అయితే తీశాను. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకున్నప్పుడు మళ్ళీ అయితే వీడియో అయితే తీశానండి. సో ప్లీజ్ దయచేసి నా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసి నన్నైతే ఎంకరేజ్ అయితే చెయ్యండి. అండ్ నా వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఎప్పటికీ కావాలి. థ్యాంక్ యూ.